నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. బయట ప్రపంచంలో కొన్ని కొన్ని పనులు చేసేవారు ఉంటారు కదా! అందులో నాటక రంగం కూడా ఉంటది. నాటక రంగంలో కొంతమంది ఇదివరకు రోజుల్లో నటించేవారనమాట నాటకాల్లో. వాళ్ళు దేనికండి నటించటం? వాళ్ళు తల్లి అవ్వరు, కానీ తల్లి పాత్రని పోషిస్తారు. తండ్రి అవడు, తండ్రి పాత్రని పోషించి మళ్ళా ఆ పాత్ర అవగానే అందులో నుంచి బయటకు వస్తారు. దేనికోసం చేస్తారండి? డబ్బు కోసం. అలాగే సినీ ఫీల్డ్, నాటక రంగం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ కొత్త విషయం ఏంటంటే అలా అలా నటిస్తూ వాళ్ళు భుక్తి కోసం నటిస్తూ ఉంటారు. కానీ కుటుంబాల్లో బంధాలు ఉంటాయి అనుకోండి, భార్య భర్త బంధం. ఆ బంధంలో భార్యను ప్రేమిస్తున్నట్లుగా నటిస్తే ఆ విషయం భార్యకి తెలిసినప్పుడు భార్యకి ఏమనిపించిద్దండి? ఏమనిపించిద్ది? ఎంత బాధ అనిపించిద్ది? అలాగే భర్తని భార్య ప్రేమించినట్టు నటించింది అనుకోండి, దానికి పర్యవసానం ఏంటండి? ఆ కుటుంబంలో ఆ దంపతుల మధ్యన ఏముంటది? అపనమ్మకం ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు నమ్మలేరు. ఇది మన యొక్క రిలేషన్ గురించి అన్నమాట. బయట ఉన్న నాటక రంగాలు, సినీ రంగాల్లో ఆ నటనలు వేరు, కానీ కుటుంబాల్లో నటించే నటనలు వేరు. కానీ ఇప్పుడు విశేషం ఏంటంటే దేవుడి దగ్గర కూడా నటిస్తున్నారు. దేవుని దగ్గర కూడా నటిస్తూ వస్తున్నారు. మేము మొన్న ఒక వీడియో చూసుకున్నాం శుక్రవారం. పాస్టర్ల కోసం వెళ్ళే వాళ్ళు ఆ దారి అంత ఇరుకుగా ఉందన్నమాట. అనేక మంది ప్రజలు వాక్యం కోసం వెళ్ళేవారు ఒక కుటుంబమే కనపడుతుంది. ఆ వీడియోని ఒకళ్ళు నాకు పంపించారు. స్వస్థతల కోసము, పాస్టర్ల మీద అభిమానం కోసము వెళ్ళే వాళ్ళు సంఖ్య మొత్తం నిండిపోయింది. ఆ మందిరం అంతా నిండిపోయింది, దారంతా నిండిపోయింది. ఇది వాక్యమే ఉంటుంది ఇక్కడ. వాక్యము నేర్చుకునే ఆ పాఠశాల అని ఉన్న చోట ఎంతోమంది లేరు. అంటే మనం ఏం చేయటానికి దేవుని సన్నిధికి వెళుతున్నామండి? ఏం జరుగుతుంది? మన లోపల ఏమి ఉంది? నటన ఉందా, లేకపోతే ఒరిజినాలిటీ ఉందా? దేవుని ముందు కూడా నటిస్తున్నామంటే మన భార్యాభర్తల బంధంలోనే నటించటము అని నటన. ఇల్లు నా భర్తని ఇంత ప్రేమించాను కదా, నేను ఇప్పుడు వరకు ప్రేమించింది నటన అని తెలుసుకున్నప్పుడు ఎంత బాధేస్తుందండి కుటుంబానికి. మరి దేవుడికి బాధ ఇదా? దేవునికి ఇష్టమైనది ఏంటో ఇష్టం లేనిది ఏంటో తెలుసా అండి? వేషధారణ. ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. ఈ హృదయంతో మనము దేవుని సన్నిధికి ఎలా వెళుతున్నామో చూస్తున్న దేవుడు అనమాట. ఒక బాధ, కోపం పెట్టుకొని మనం దేవుని సన్నిధికి వెళితే అవన్నీ ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నారు. అంటే మనం ఒక ప్రార్థన చేస్తున్నాం. ఒక కుటుంబం అంటే ఇష్టం లేదు, కానీ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఎలా రావాలి? మనస్ఫూర్తిగా రావాలి. కానీ నటించారు వీళ్ళు ప్రార్థనలో కూడా అంటే ఎంత భయం వేస్తుందండి. అంటే దేవుడి దగ్గర మరి బయట నటించితే ఆ పాత్రని లో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మూల్యం ఇస్తారు, డబ్బిస్తారు. మరి దేవుని దగ్గర నటించే వాళ్ళకి మూల్యం ఏంటండి? నరకం. నరకం. అది ఎంతమంది తెలుసుకుంటున్నారండి? ఆయనకి ఇష్టం లేనిదే వేషధారణ. ప్రార్థన చేసేటప్పుడు వేషధారులారా అని మత్తయి సువార్తలో ఎంత గొప్పగా రాశారో ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం చూద్దాము. ఏమేమి వాటిలో వేషం వేసుకుంటున్నామో చూద్దాం.
నేను చెప్తా, చదువుతా. 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 3 వచనాలు నేను చదువుతాను. మనుషులకు కనపడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇదేంటి? నీతి అనే వేషం అన్నమాట. ఏం వేసుకుంటున్నారు? మనకు అస్సలు అందరికీ కనపడాలని చేస్తామా? ఏదన్నా కార్యమో కనపడద్దని చేస్తామా? దాని ఫలం ఏమవుతుందంట అంటే నీతి అనే వేషాన్ని ధరించుకొని చేస్తున్నారంట, దాని ఫలము పొందే ఉన్నారు. మళ్ళా 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే చూడండి, ధర్మము మనుషుల వలన ఘనత పొందాలని చేస్తారంట. ఎవరు? వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయిలాగున నీ ముందర. ఇది మనకి అసలు చర్చిల్లోనే బాగా కనిపిస్తుందండి. అసలు వాక్యం మనకే ఉంది, అక్కడే కనిపించింది బోర ఊదించుకోవటం. మీరు పలానా ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్నారు, పలానా కుటుంబ సభ్యులు, వారు వచ్చి సాక్ష్యం చెప్పండి అనే పాస్టర్ని చూస్తామా? పలానా వారు పలానా ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం బయట ప్రపంచంలో చూస్తూ ఉంటామా? కానీ ఇక్కడ ఏమంటున్నారు? మళ్ళా 3వ వచనం, నీవైతే ధర్మము చేయనప్పుడు. ఇది ధర్మము అర్పణ వేరు కదా. అర్పణ కూడా ఇప్పుడు మనకేమవుతుంది? అసలు ధర్మం చేసేటప్పుడే దేవుడు ఏమన్నాడు? అసలు సాక్షాత్ యేసుక్రీస్తు వారే చెప్పారు, అసలు వేషధారణ అనేది నాకు అసలు ఇష్టమే లేదు. మీరు నీతి అనే వేషం వేసుకోవద్దు, ధర్మం చేస్తున్నామనే వేషం కూడా వేసుకోవద్దు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వివరంగా చెప్పారు. అసలు ఎంత అద్భుతం అంటే ఇది ఎవ్వరూ చెప్పరండి. మొన్న వారం మనం అచ్యుతరావు గారు చెప్పుకుంటే విన్నాము కదా, ఒక ఉదాహరణగా చెప్పారు కదా, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితేనే రహస్యమందు నీ చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతి. మనం ఏం చేసాము? ఈ మాటని ఇలా నేర్పలేదు. పాస్టర్ గారు ఇంటికి వస్తారనుకోండి, ఏదన్నా అమౌంట్ ఇచ్చామనుకోండి, ఎవరన్నా ఒక మంచి లెవెల్ వాళ్ళకే కదా, లెవెల్కి తగ్గట్టే ఇస్తారు కదా. వాళ్ళకున్న ఆస్తిపాస్తులు చూసి, వాళ్ళ చేతిలో ఉన్న ఆ అమౌంట్ చూసి, వీళ్ళకి ఇంత ఆస్తి ఉంటే ఎంతైనా ఇచ్చింది అని చెప్పటం నేను ఎన్నో మార్లు విన్నానన్నమాట. అంటే అసలు ఈ తీసుకునే పాస్టర్ గారికి ఏం తెలిసింది, ఇచ్చే వాళ్ళకి ఏం తెలిసింది? మనం ఇచ్చేటప్పుడు ఈ చేత్తో ఇచ్చేది ఎడం చేత్తో తెలియకూడదు అని ఆ సిద్ధాంతాన్ని మనకు నేర్పితే మనం ఎలాగా నేర్చుకుంటామండి, ఎలా ఎదుగుతూ ఉంటాము? మొన్న తెలుసుకున్నాం కదా. మరి ఒక స్టూడెంట్ మంచి వాచ్ కొనుక్కొచ్చుకున్నాడు, మంచి ఖరీదైన వాచ్. అది స్కూల్కి పెట్టుకొచ్చుకొని అందరికి చూపించి తను భోజనం చేసేటప్పుడు ఎప్పుడో మొత్తానికి పక్కన పెట్టేసరికి అది బాగా అందరికి నచ్చే వాచ్, చిన్నపిల్లలు కదా, తెలియదు కదా. ఆ వాచ్ నచ్చింది ఎవరికో ఒకరికి, అందులో మొత్తానికి వాచ్ లేదు, కొట్టేశారు. ఈ పిల్లాడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యో మాస్టారు, నాకు నా వాచ్ పోయింది అన్నాడు. అంటే మరి ఆ మాస్టర్ ఏం చేసిందో మనం మొన్న విన్నాం కదా. ఏం చేశారండి? ఎంత అద్భుతంగా, జ్ఞానవంతులు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు, దేవుడు జ్ఞానాన్ని పొందుకున్నవారు. మరి అందరి పిల్లలకి కళ్ళకి గంతలు కట్టారు మాస్టర్ గారు. ఆ క్లాసులో ఉన్న పిల్లలందరికీ గంతలు కట్టారు, కళ్ళకి గంతలు కట్టేసి తను కూడా గంతలు కట్టుకున్నారు, ఆ కర్చీఫ్ కట్టుకొని మీరు తెచ్చుకున్న బ్యాగులన్నీ లైన్గా పెట్టండి అన్నారు. మీరందరూ కళ్ళకి గంతలు కట్టుకొని నుంచోండి అని ఆయన కూడా కళ్ళకి గంతలు కట్టుకొని నుంచొని
ఒక్కొక్క బ్యాగ్లో చెయ్యి పెడుతున్నారు. పెడితే మొత్తానికి ఒక బ్యాగ్లో దొరికింది. ఇది తీసుకొని ఆ పోయిన అబ్బాయికి ఇచ్చేసి, జాగ్రత్తగా ఉండయ్యా, సొమ్ముని అది ఏదైనా వస్తువు తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండని చెప్పేశారు. మరి ఏ మాట మంచి మాట చెప్పారు. ఇక అంతే, అక్కడ క్లోజ్ అయిపోయింది. కొన్ని సంవత్సరాలకి ఆ మాస్టర్ గారు రిటైర్ అయిపోయి వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడనమాట, కలెక్టర్ అయి వచ్చి, మాస్టారు నేను మీకు గుర్తున్నానా అన్నారు. అంటే ఎంతో మందికి చదువులు చెప్పిన వారు కదా, ఈ అబ్బాయి ఏం గుర్తుంటాడు పెద్ద అయ్యాక, ఏమోనయ్యా నాకు గుర్తు రావట్లేదయ్యా, ఏదైనా ఒక సంఘటన చెప్పయ్యా, నాకు పెద్ద గుర్తులేదే అంటే, మీరు ఫలానా టైంలో ఫలానా ఈ పని చేశారు చూడండి, వాచి పోతే అందరికి కళ్ళకి గంతలు కట్టించి ఆ వాచీని మీరు వెతికి మీరు కూడా కళ్ళకి గంతలు కట్టుకొని బ్యాగ్లో నుంచి వాచి తీసి ఆ పోయిన అబ్బాయికి ఇచ్చారు కదా, తీసిన వాడిని నేను, మీరు చేసిన పనికి నాకు పశ్చాత్తాపం వచ్చి ఒక పట్టుదలగా మంచిగా చదువుకొని గొప్పవాడిని అయ్యాను. అది దానికంతటికి మూలము మీరు చూపించిన ఒక మాదిరి అని ఆ పిల్లాడు చెప్తుంటే ఆ గురువు గారికి ఎంత బాగుంటుందండి. ఎంత ఒక బిడ్డని ఎలా నిలబెట్టాడండి. మనకి ఇక్కడ రాసుంటే లక్షలాది మందిని అలా నిలబెట్టే ఆధిక్యత బైబిల్ గ్రంథానికి, పరిశుద్ధ గ్రంథానికి, ఆ గ్రంథాన్ని పఠించి బోధించే దైవ సేవకుల చేతుల్లో ఉందన్నమాట. మనం ఏం చేస్తున్నాము? బోర ఊదించుకుంటున్నాము. మేము ఎప్పుడు ఒకటే అనుకుంటాం, ఎవరైనా కానుక ఇచ్చినప్పుడు చేతిలో ఇస్తే ఒకళ్ళు 100 రూపాయలు ఇచ్చారు, ఒకళ్ళు 10,000 ఇచ్చారు. సిద్ధాంతం నేను చెప్తున్నాను అన్నమాట. ఎవరి మీద ఉంటుందండి మనసు? 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళ మీదకి ఏమనిపించింది? అలా తెలుసుకొని భ్రష్టులు అవ్వకూడదని మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. మేము భ్రష్టులు అవ్వకూడదు, ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, మేము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. డబ్బే మూలంగా గనక మనం అది అలా వెళితే పతనమైపోతాం. దేవుడు ఉండడు అక్కడ. ఆ మందిరాల్లో దేవుడు ఉండడు, భ్రమ మాత్రమే. మనం కూడా ఆ భ్రమతోనలోనే బ్రతుకుతున్నాం అన్నమాట. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన సిద్ధాంతం ఏమన్నా వేరుగా ఉంది. మరి ఆ బిడ్డ అంత గొప్పవాడవటానికి ఎంత ఆ చూపిన విధానము, తెలియచేసిన విధానము ఆ బిడ్డని ఎలా మార్చిందండి. మరి మనం బోధకులు ఎందుకు చేయలేకపోతున్నారు? సమాజంలో క్రైస్తవులు ఎంత గొప్పవారుగా ఉంటారో తెలుసండి. క్రైస్తవులకు మాత్రమే గొప్ప సూత్రాలు ఉన్నాయండి, ఆ మామూలు సూత్రాలు కాదు. అలా మరియు మళ్ళా 5వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ప్రార్థన అనే వేషం ఇందాక చెప్పుకున్నాం కదా, తండ్రి క్యారెక్టరు, తల్లి క్యారెక్టరు, చెల్లి క్యారెక్టరు ఇస్తారు నటించే వారికి. ఆ క్యారెక్టరు వాళ్ళది కాదు అసలు, కానీ తీసుకుంటారు, నటించడానికి తీసుకుంటారు. పెళ్ళి అవ్వకపోయినా భార్య క్యారెక్టర్, అలా తల్లి కాకపోయినా తల్లి క్యారెక్టర్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ బుద్ధికి ఒక మూల్యాన్ని తీసుకోవటానికి. అలాగే ఇదేంటంట, ప్రార్థన అనే వేషధారణ. మరలా 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలెనని వారి తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదేమి వేషం అండి? ఉపవాసం అనే వేషం అన్నమాట. ఇది ఉపవాసం అనే వేషం. అట్లా ప్రతిదీ కూడా దేవునికి అసలు ఇష్టమైన లేనిదే వేషధారణ. కానీ క్రైస్తవులు ధరించుకున్నదే, క్రైస్తవ ప్రపంచం ధరించుకున్నదే వేషధారణ. లోపల దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన ఆలోచనలు కలగక ముందే మనకి ఏ ఆలోచన వస్తుందో, ఎంత దరిద్రపు ఆలోచన వస్తుందో అవన్నీ దేవుడు వింటున్నాడు
అని గనక మనకు భయం వేస్తే ఏమవుతుందండి? ఏం చేస్తామండి? ఎంత పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తామండి, ఎంత పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తామండి. అందుకనే దేవుడికి అసలు అది ఇష్టము లేదు కాబట్టి ఒక మాట అంటున్నాడు. 2వ దినవృత్తాంతములు 31 అధ్యాయము 21 వచనంలో, తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం మందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లినంట. ఏదైనా సరే దేవుడి పని, దేవుని మాట, దేవుని యొక్క విధానము ప్రతిది కూడా నటనతో చేయకూడదంటండి. నటనతో చేయకూడదు. హృదయపూర్వకంగా గనక చేస్తే వాళ్ళు వర్ధిల్లుతారంటండి, వర్ధిల్లుతారండి. నేను నిన్న ఒక వీడియో చూశాను, అది బాగా ట్రెండ్ అవుతుంది అన్నమాట. ఏంటంటే ఒక పెంగ్విన్ పక్షి హిమాలయ పర్వతాల్లోకి ఒంటరిగా వెళ్ళిపోతా ఉంది. బాధతో, డిప్రెషన్తో వెళుతున్న దాన్ని ఆ వీడియోని ఇప్పుడు విడుదల చేశారు. అందరూ ఆ పెంగ్విన్ దాని మీద అది ఎందుకు బాధతో వెళుతుంది అని పరిశోధన చేయటానికి మొదలెట్టి అసలు పెంగ్విన్ అనే పక్షుల గురించి తెలుసుకోవాలని పరిశోధన చేశారనమాట. చేసినప్పుడు అది 2007లో ఒక అమెరికా ఆయన ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసిన ఒక క్లిప్పింగ్ అనమాట. ఆ క్లిప్పింగ్ ని ఇప్పుడు బయట పెట్టారు. బయట పెట్టినప్పుడు అది అసలు ఎప్పుడు కూడా పెంగ్విన్ అనే ఆ జీవరాశి అన్నిటితో కలిసి ఉంటదంట, ఒంటరిగా ఎప్పుడు ఉండదంట. అన్ని గుంపుగా ఒక కాలనీ అంటారనమాట, అన్ని ఒక గుంపుగా ఉంటాయి అనమాట. అలా గుంపుగా ఉన్న వాటిలో నుంచి ఒక్కటి వెళ్ళిందంటే దాన్ని నేను కారణం ఇప్పుడు చెప్తానమాట. దాని గురించి నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషము, భయము అని ఆశ్చర్యం వేసిందండి. ఒక జీవరాశికి ఇంత జ్ఞానాన్ని దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడా, ఇంత గొప్ప విధానాన్ని, గొప్ప క్రమాన్ని ఇచ్చాడా. మనుషుల్ని దేవుడు శ్రేష్టమైన వారిగా చేశాడా, జీవరాశిని శ్రేష్టమైన వారిగా చేశాడా? మనుషుల్ని కదా శ్రేష్టమైన వారిగా. జీవరాశిని ఎలా ఇచ్చాడు? జీవరాశిని ఎలా చేసి ఎలా ఉంచాడు? జీవరాశిని, సకల జీవరాశులను కూడా ఎవరి దగ్గర ఉంచాడు? మానవుని పాదాల యొద్ద దగ్గర ఉంచాడని మనం చదువుకుంటాం. మానవుని పాదముల యొద్ద ప్రతి జీవరాశిని కూడా ఉంచాడని చూస్తాం. కానీ ఈరోజు నేను ఇది తెలుసుకున్నాక మానవుడు ఎంత దిగజారిపోతున్నాడో, ఎంత దారుణమైన పరిస్థితిలో దేవుడు శ్రేష్టమైన వాడినిగా గొప్పగా ఆలోచించి చేసినప్పుడు ఆయన ఈ నటనను చూసి, ఈ భక్తి విధానాన్ని చూసి ఎవరితో చెప్పుకోలేక, ఎవరితో చెప్పలేక, ఎవరితో చెప్తున్నాడండి? ప్రకృతితో. ఆకాశమా ఆలకించుము, భూమి నేను ఈ పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి గొప్పవారుగా చేయాలనుకుంటే ఏం చేస్తున్నారంటండి? ఎవరైతే చేశారో, ఎవరైతే మంచిగా ఆలోచించారో, ఎవరైతే వారి కొరకు ప్రణాళిక చేసి మంచి సకల సౌకర్యాలను ఇవ్వటానికి సిద్ధమయ్యారో ఆయన్నే ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తున్నారంట. అందుకనంట దేవుడు ఈ నరులను చేసినందుకు యెహోవా సంతాపం పొందాడంట, బాధపడ్డాడంటండి. ఇప్పుడు ఈ పెంగ్విన్ పక్షుల గురించి ఇవంట ఎలాంటి జీవులంటే ఎగరలేని పక్షులు, ఈదగలిగే చేపలు, 2 కాళ్ళతో మనలాగా నడవగలిగే విధానం అన్నమాట ఈ విధానం. అయితే ఇవి ఈ అంటార్కిటిక్లోను 60% వరకు చలిలో ఉంటాయి అంట. బాగా కొన్ని దేశాల్లో ఉంటాయి అవన్నీ మనకు మీరు సేకరించండి తర్వాత. కానీ ఈ పెంగ్విన్ పక్షులు ఇవి ఆడది కానీ మగది కానీ, మగ పక్షి ఒక ఆడదాన్ని ప్రేమించటానికి ఒక రాయిని సేకరించి ప్రపోజ్ చేస్తుందంట. రాయి తీసుకెళ్ళి ఆడపక్షి దగ్గరికి తీసుకెళ్ళిదంట. ఆ రాయిని కూడా సేకరించటానికి చక్కగా అందమైన రాయి అంటండి. మీరు అసలు నేను వింటే నేను ఎంత ఆశ్చర్యపోయానండి. ఖచ్చితంగా మనము మనుషులమైన మనము
గుర్తెరగాలి, దీన్ని చూసి నేర్చుకోవాలి, చాలా పాఠాలు నేర్చుకోవాలని నాకు అనిపించి ఈరోజు ఈ ఒక్క కొంచెం ఈ స్టోరీని చెప్పాలనిపించింది. ఒక మంచి అందమైన రాయిని సేకరించడానికి మగ పెగ్విను చాలా కష్టపడిద్దంట. చాలా కష్టపడి ఆ రాయిని తీసుకొచ్చి ఆ ఆడదాని దగ్గర తీసుకెళ్ళి ఆ ఆడ పెగ్విన్ దగ్గర తీసుకెళ్ళి ఇస్తుందంట. ఆ ఆడ పెగ్విను ఇష్టపడితే గనక తీసుకుంటదంట, ఇష్టపడిపోతే తీసుకోదంట. అక్కడ తెలిసిపోద్ది జవాబు. కానీ ఇష్టపడి గనక తీసుకుంటే ఆ రెండు జత కట్టి ఇక జీవిత కాలం అంతా ఆ రెండే కలిసి ఉంటాయి అంటండి. జీవిత కాలం అంతా రెండు కలిసి ఉండి ఒక్క రాయితో ప్రపోజ్ చేసిన ఈ మగ పెగ్విను ఆడ పెగ్విను కలిసి కొన్ని రాళ్లను సేకరించి ఒక ఇల్లుని తయారు చేస్తాయి అంటండి. ఒక ఇంటిని తయారు చేసి ఇప్పుడు సంవత్సరానికి ఒక గుడ్డు పెట్టిద్దంటండి ఆడ పెగ్విను. ఆడ పెగ్విను ఇక ఈ రెండు పెళ్ళైపోయినట్టే కదా, పెళ్ళైపోయినాయి అనమాట. ప్రపోజ్ చేసి పెళ్ళైన ఇల్లు కట్టుకున్నాయి. అప్పుడు ఈ ఆడ పెగ్విను ఒక గుడ్డు పెట్టిద్ది అనమాట. గుడ్డు పెట్టినప్పుడు దానిలో నుంచి వచ్చేటప్పుడు అంట మగ పెగ్విను వెంటనే దాన్ని అందిపుచ్చుకోవాలంట కాళ్ళతో. అది అసలు పక్కకు కొంచెం కూడా వెళ్ళకూడదంట. వెళితే దానిలో ప్రాణం ఉండదంట, అది పని చేయదంట, ఆ గుడ్డు పని చేయదంట. ఈ గుడ్డు పట్టుకోవటానికి ఈ గుడ్డు పెట్టక ముందు ఈ ఆడ పెగ్విన్తో ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి మగ పెగ్విను ట్రైల్ వేస్తుందంట రాళ్లతో. ఎలా ఈ గుడ్డుని దగ్గరికి తీసుకొని కాళ్ళతో ఎలా దాచాలి అని. ఈలోపు పెళ్ళైపోయినట్టు తెలిసింది కదా, ప్రపోజ్ అయిపోయింది అంటే గుడ్డు వస్తుంది కదా. ఇక అంటే నా బిడ్డ వచ్చే టయానికి నా ధర్మం అంటే దేవుడు పెట్టిన ధర్మ విధులు అనమాట అవి. వాటికి మనకి ధర్మాలు పెట్టాడు, పాటిస్తున్నామా? వాటి ధర్మం ఏంటంటే ఆడ పెగ్విను గుడ్డు పెట్టింది సంవత్సరానికి ఒకసారి. అది ఆ కాళ్ళతో దగ్గరికి రాగానే ఆ కాళ్ళల్లో నుంచి ఆడ పెగ్విన్ కాళ్ళల్లో నుంచి వెంటనే మగ పెగ్విను అందిపుచ్చుకోవాలి. అసలు వెచ్చదనంలోకి తీసుకెళ్ళాలి. అంటే ఇది నేను ఇందాక చెప్పా 60 డిగ్రీల దీనిలో ఉంటది అనమాట, చలిలో, అంత మంచులో ఉంటది అనమాట, చలి ప్రదేశంలో. అయితే వెంటనే అందిపుచ్చుకోవాలంటే ప్రాక్టీస్. ఈలోపు ఈ సంవత్సరం ఏం చేస్తుందంటే మగ పెగ్విను ప్రాక్టీస్ చేస్తుందంట గుడ్డుని ఎలా దాచుదామా అని. ఎందుకంటే ఆ బిడ్డ వేస్ట్ అయిపోద్ది కదా, బిడ్డ మళ్ళీ ప్రాణం పోతుంది కదా. అందుకని ఈలోపు రాళ్లతో జరుపుకొని ప్రాక్టీస్ చేస్తుందంట. ప్రాక్టీస్ చేసి మొత్తానికి నేర్చుకుంటది. నేర్చుకోగానే తన భార్య గుడ్డు పెట్టగానే దాన్ని వెంటనే అందిపుచ్చుకుంటదంట. కాళ్ళ దగ్గర పెట్టుకుని అలా గట్టిగా ఆ వెచ్చదనాన్ని చూపించిందంటండి. చూపించింది. ఇక ఆడ పెగ్విను అయిపోద్దిగా గుడ్డు పెట్టడం. ఈ ఆడ పెగ్విను ఎప్పుడైతే భర్తకు అప్పచెప్పేసిందో ఇది 2 నెలల పాటు సముద్రంలో వేటకెళ్ళిపోద్దంట. 2 నెలల పాటు సముద్రంలో వేటకెళ్ళిపోయి సముద్రంలో ఉన్న చేపల్ని, ఆ సముద్రంలో ఉన్న ఆహారాన్ని మొత్తాన్ని 2 నెలలు బాగా తినేస్తుందంట. తినేసి బాగా లావుగా అయిపోతుందంట. ఈ 2 నెలలు కూడా మగ పెగ్విను కాళ్ళు కూడా కదపకుండగా ఆ గుడ్డుని దాచిద్దంటండి. ఆహారం ఉండదంట, ఉపవాసం చేస్తుందంట. మనలాగా వేషధారణ కాదు, దాని ధర్మం, దేవుడు పెట్టిన ధర్మం అనమాట. ఏం చేస్తుందంటే కాళ్ళు కదిపితే మన తండ్రుల ప్రేమ గొప్పదా, మన తల్లుల ప్రేమ గొప్పదని ఇదైపోతాం. నేను ఎంత కష్టపడి కన్నాను, నన్ను చూడటలా. ఏంటి కష్టం? ఏం కష్టపడి కన్నాం మనం? చూడండి, 2 నెలలు కూడా కాలు కదిపితే దాని ప్రాణం పోద్ది. అలాగే పెట్టుకొని ఆ గుడ్డుని క్షీణించిపోతా ఉంటదంట, బాగా సన్నగా అయిపోతుందంట, నీరసించిపోద్దంట. 2 నెలలు అయిపోయాక తన లోపల నుంచి ఒక రకమైన ఆ పిల్ల ఎప్పుడైతే వచ్చిందో వెంటనే తన లోపల నుంచి ఒక రకమైన ఆహారం వచ్చిందంట, సొనలాగా. తండ్రి దానిలో నుంచే 2 నెలలు తినకపోయినా దాని లోపల ఒక రకమైన ఇది ఉంటదంట, ద్రవం. ఆ ద్రవాన్ని వెంటనే దాని పిల్ల నోటిలోకి తీసుకుంటదంట, పెట్టిద్దంట ఆహారం. మొట్టమొదటి ఆహారం అనమాట, తండ్రి పెడతాడంట. పెడితే అది తినేసి ఉంటది. ఈలోపు 2 నెలలు పూర్తయిందిగా, ఇక తల్లి వచ్చేస్తుందంట, తల్లి బాధ్యత వస్తుందంట. ఈలోపు తల్లి శుభ్రంగా తింది కదా, ఈ తిన్న తల్లి మళ్ళీ తను ఆలనా పాలన తను తీసుకుంటదంట.
తను తీసుకొని ఇప్పుడు తిన్న ఆహారం అంతా లోపల నుంచి ఆ ఒక రకమైన దాన్ని ఏమంటారు, లాలాజలం లాగా వచ్చిద్దంట లోపల. ఆ లాలాజలాన్ని ఆ పిల్లకి పంపించిద్దంట. అట్లా కొంచెం వయసు వచ్చే వరకు మళ్ళీ ఈ భర్త వెళ్ళిపోతాడంట వేటకి. అర్థమైందా? మరి నీరసించిపోయాడు కదా, మళ్ళీ సముద్రం వేటకి ఈ మగ పెగ్విన్ వెళ్ళిపోద్దంట. ఈలో బాధ్యత ఎవరిది? తల్లి బాధ్యత అంట. ఇలా ఎప్పుడైతే అలా తినిపించుకొని అలా కొంచెం 2 నెలలు కలిపేసరికి మళ్ళీ భర్త పెగ్విన్ వచ్చేసిద్దంట. ఈలోపు డే కేర్లో చేర్పిస్తారంట ఈ బిడ్డని. డే కేర్ అంటే ఇక అంత వెచ్చదనమేనమాట. అక్కడ పిల్ల జాతి అంతా ఉంటదంట. ఆ చుట్టూ నిండేస్తాయంట పెగ్విన్స్ అన్ని కూడా. ఆ డే కేర్ అంటారంట దాన్ని. ఆ డే కేర్లో ఈ బిడ్డని చేర్పిస్తారంట. అలా ఒక వయసు వచ్చేంత వరకు ఈ తల్లి తండ్రి బాధ్యత వహిస్తారంటండి. సమానంగా వహించి ఆ డే కేర్లో నుంచి తీసుకొచ్చి ఎప్పుడైతే పెద్దదైద్దో ఇక జీవితంలో పిల్లని పట్టించుకోరంటండి. వాళ్ళకి స్వేచ్ఛనిస్తారంటండి. మనం ఒక్క వయసు వరకు మాత్రము ఇద్దరు భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా చూసి సమాన బాధ్యత. కొన్ని పక్షులైతే ఆడవే కనాలి, ఆడవే పోషించాలి. కానీ ఇక్కడ చాలా కష్టము, అన్నీ కూడా కలిసి పంచుకుంటున్నాయి అన్నమాట. 2 కూడా దాని గురించి ఎప్పుడైతే ఈ మగది ప్రపోజ్ చేసినప్పుడు అది ఆడపెగ్విను ఒప్పుకొని కలిసి మధ్యలో ఎప్పుడన్నా చీటింగ్ చేస్తే అది తట్టుకోలేక అలా వెళ్ళిన పక్షిని చూపించారంటండి. అది అంటే సెన్సిటివ్ మైండ్ అంటండి. అసలు చీటింగ్ అనేది జరగదంట భార్యాభర్తల మధ్యన. ఎప్పుడైతే బాండింగ్ జరిగిందో ఆ రోజు నుంచి జీవితం అంతము ఆ 2 కలిసి ఉంటాయి అంటండి. మనకలాగా ఎక్కడో అక్కడక్కడ విన్నారనుకోండి, అలా గనక చీటింగ్ చేసింది అనుకో భార్య అండి, అది తట్టుకోలేక దానికి హార్ట్ అటాక్ వచ్చేంత పని అంట. ఎందుకు నేను ఈ భార్యని ఇంత నమ్మాను కదా, ఇంత చీటింగ్ చేసిందా అని ఇక బ్రతకటానికి ఇష్టపడదంటండి. అది అలా హిమాలయాల్లోకి వెళుతూ చనిపోవటానికి వెళ్ళిన ఆ వీడియోని వైరల్ అయిందనమాట. అప్పుడు అలా బాధతో ఎందుకు వెళుతుంది, ఏంటి కథ అని అనుకున్నప్పుడు ఇదంతా సేకరించారండి పెగ్విన్ పక్షుల గురించి. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్ప మనకన్నా? మనం గొప్ప, అవి గొప్ప? మరి మనకేం చెప్పాడు దేవుడు? మన కాళ్ళ కిందకి తీసుకొచ్చి మన చేత పేర్లు పెట్టించాడు, ఆదాము చేత. వీటన్నిటిని నువ్వేలేసే, నువ్వే రాజువి, రాణివి, మీరే కుటుంబం అని మన దగ్గర పెడితే మన పరిస్థితి ఏమైంది? ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? ఆ పెగ్విన్ ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన స్థితి వచ్చింది. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకునే స్థితి, ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునే స్థితి. మన స్థితి ఇలా అయిపోతూ ఉంటే చివరి స్థితి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అందుకే నేను కీర్తనలో ఒక మాట అంటున్నాడండి. 4వ కీర్తన తీయండి, ముగించుకుందాం. 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? ఏం మాట్లాడుతున్నాడండి దేవుడు? మన పరిస్థితి ఏంటండి? పెగ్విన్ పక్షుల పరిస్థితి ఏంటండి? వాటికి నిర్ణయించిన ధర్మాలు, వాటికి నిర్ణయించిన సూత్రాలు అవి పాటిస్తూ న్యాయం చేస్తున్నాయి. మనుషులమైన మనము ఎలా ఉన్నామో, ఎలా వింటున్నామో, ఎలా కూర్చున్నామో, ఎలా పట్టించుకుంటున్నామో, యెహోవా పనిని, యెహోవా మాటను అశ్రద్ధగా విన్నవారు, అశ్రద్ధగా చేసిన వారు శాపగ్రస్తులని దేవుని లేఖనం చెప్తుంది. ఎన్ని మార్లు మనము అశ్రద్ధగా ఉన్నామండి? మనకి ఒక విధులు ఉన్నాయి, ఆ విధుల్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాం? అందుకే దేవుడు ఏమంటున్నాడు? పెగ్విన్లారా, పక్షులారా అంటున్నాడా? నరులారా, ఎంత కాలము
నేను ఎంతో గౌరవంగా ఉండి నా గౌరవాన్ని మీరు నిలబెట్టాలని మిమ్మల్ని వాటన్నిటికన్నా గొప్పవానిగా చేస్తే నా గౌరవాన్ని ఎలా చేస్తున్నారు? అవమానముగా చేస్తున్నారంట. గౌరవమును అవమానముగా మార్చేస్తున్నారంట. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు. మనం ప్రేమించేదని ఇందాక పాడుకున్నాం కదా, ఈ రాలిపోయే పువ్వుకి ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేసింది మన పరిస్థితిని. మనము నిన్నటి వారమే. ఈరోజు కూడా మనది కాదు. ఈరోజు దేవుడు వస్తే మన పరిస్థితి ఎలా ఉంది? మన హృదయంలో స్కానింగ్ వేస్తే ఎంతమంది మీద దేశము, కోపము, పగ, ప్రతీకారము ఉంది అని ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు సేవించే దేవుడు పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఇది ధర్మము. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించుదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. అబద్ధం. నేను ఒరిజినల్ని ఇస్తే మీరు కృత్రిమాన్ని నమ్ముకున్నారు. నేను ఒరిజినాలిటీని ఇస్తే మీకేం కావాలి? కృత్రిమం కావాలి. అందుకే నేను అంటున్నా, మంచి చేసిన చోట ఖచ్చితంగా నిందలు వస్తాయి, అవమానం వచ్చింది, మామూలు బాధ రాదండి. అది అనుభవించిన వారికే తెలుస్తుంది అన్నమాట. అది పడిన వారికే తెలిసిద్ది. దేవుడంతటి వాడికే ఇంత గొప్ప ప్రణాళిక చేసి భూలోకానికి పంపిస్తే మనం ఆయనకి ఇచ్చేది ఏంటో తెలుసండి? అవమానం. కానీ పెగ్విన్ పక్షి మనకేమి నేర్పిస్తుంది? దేవుడు పెట్టిన ధర్మాల్ని అవి చక్కగా నిర్వర్తించుతూ కష్టపడి ఆ బంధాన్ని, ఆ బాండింగ్ని చక్కగా నిలబెట్టుకొని ఒక మాదిరికరమైన కుటుంబంగా తన బిడ్డని సమానంగా పెంచి, నేనెక్కువ నువ్వు తక్కువ, మనకైతే నువ్వెంత కట్నం తెచ్చావు, నేను ఇంతే తెచ్చావు, నువ్వెంత తెచ్చావు, నేను ఇంత తెచ్చాను, నిన్ను కొన్నాను, నా మాట వినాల్సిందే అని అయ్యి ఇలా ఉంటాయి మన ఎన్ని కదా. వినకపోతే వెళ్ళిపోవటం. ఇది కాదు. మనకి ధర్మాలు పెట్టాడు. ఆ ధర్మాల ప్రకారమే, ఆ విధుల ప్రకారమే, ఆ కట్టడల ప్రకారమే తన బిడ్డలు జీవించి తన నామానికి ఘనపరచాలని, తన నామాన్ని నన్ను ఎవరైతే ఘనపరుస్తారో వారిని నా తండ్రి ఎదుట నేనును ఘనపరుస్తాను. ఎన్ని మార్లు దేవుణ్ణి అవమానపరిచామో, ఎన్ని మార్లు దేవుణ్ణి ఘనపరిచామో మనమే పరిశీలించుకొని దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని తెరిచి ఉంచుదాము. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.